ఉత్తరాంధ్రలోనే చాలా పెద్ద నియోజకవర్గంగా చెప్పుకోవాలి. అసెంబ్లీ, పార్లమెంట్‌కి సంబంధించి అయితే గనక అరకు పార్లమెంటు చాలా పెద్ద నియోజకవర్గం. ఈ పార్లమెంట్‌లో దాదాపు 7 సెగ్మెంట్సు చాలా ఎక్కువ ఏరియాని కవర్ చేస్తూ ఉంటాయి. అలాగే గిరిజన సంబంధించిన సామాజిక వర్గాల అందరికీ కూడా చాలా కీలకమైన నియోజకవర్గంగా చెప్పాలి ఇది. ఈ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు కొత్తపల్లి గీత గారు. మనకి ఇదివరకు ఆయన పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే 2014లో కూడా ఎంపీగా పనిచేశారు ఆవిడ. 2019లో కొంచెం గ్యాప్ వచ్చిందంటే దాని తర్వాత ఇప్పుడు 2024లో మళ్ళీ నేను రెడీ అని చెప్పి ఆవిడ పొలిటికల్ బరిలో దిగారు. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం ఇంకా కొత్తపల్లి గీత గారితో ఉన్నాం. మేడం మీరు చెప్పండి, ఇవాళ చూస్తే మీకు శ్రీకాకుళం మనం చూసుకుంటే పాలకొండ, సీతంపేట, సో ఈ రెండు కొంచెం ఐటీడీఏ పరిధిలో కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలా ఉంది అంటే కాన్స్టిట్యున్సీ మీద చూసుకుంటే ఎలా వస్తున్నాయి? స్టార్టింగ్ మీకు ఎలా ఉంది? ప్రజాస్పందన ఎట్లా ఉంది? చాలా బాగుందండి. నేను ప్రచారం స్టార్ట్ చేసిన నుంచి అంటే గత 2 ఏళ్ళుగా కూడా నేను కాన్స్టిట్యున్సీలో పర్యటిస్తున్నాను. ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత 7 కాన్స్టిట్యున్సీల్లోనూ కూడా నేను పర్యటించడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటికి 20 మండలాలు కవర్ చేశాను. ఇంకా 18 మండలాలు ఉన్నాయి. బట్ పాలకొండ చాలా బాగుంది. బికాజ్ 2 సార్లు వైఎస్ఆర్సీపీ ఉండింది, కళావతి గారు ఉన్నారు. అండ్ తర్వాత అక్కడ పాలవలస రాజశేఖరం గారు ఎక్కువ, విక్రాంత్ ఇప్పుడు ఉన్నారు. కాకపోతే వాళ్ళ మీద చాలా చాలా నెగిటివ్ ఉంది ఈరోజు. ఎందుకంటే ప్రజలు చాలామంది వారితోటి కంప్లీట్గా డిస్టర్బ్డ్గా ఉన్నారు. ఎంకరోచ్మెంట్స్, ల్యాండ్ ఎంకరోచ్మెంట్స్, అట్ ద సేమ్ టైం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూస్తే మనం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్ అందరి మీద ఫస్ట్ ఉన్న నెగిటివిటీ ఏంటంటే ఏ రోజు కూడా వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కలిసిన పాపని పోలేదు. ఎందుకంటే గిరిజన ఎమ్మెల్యేస్ అంటే ఆయనకి చాలా లోకువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎవరికి కూడా ఇప్పటివరకు అపాయింట్మెంట్, కనీసం ఒకసారి కూడా అపాయింట్మెంట్ ఇచ్చారా అంటే లేదు. సో ఏ ఇష్యూస్ కూడా ఇక్కడ రిప్రజెంట్ చేయని పరిస్థితి. పక్కనే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్న మంచినీళ్ళు లేని పరిస్థితి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్గా ఈరోజు నిర్వీర్యమైన పరిస్థితి చూస్తున్నాము. సో ఇప్పుడున్న ఇష్యూస్ చూస్తే జయకృష్ణ 2 సార్లు ఓడిపోయారు. అక్కడ జయకృష్ణ గారిని ఇప్పుడు జనసేన నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. బేసికల్లీ కూడా ఆ పాకెట్లో కూడా జనసేనకి మంచి ఫాలోయింగ్ ఉంది. అండ్ యువకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో 100% ఈసారి జయకృష్ణ గారు విన్ అవుతారు. అండ్ నాకు కూడా మంచి మెజారిటీ వస్తుంది అక్కడ. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ డెఫినెట్లీ అక్కడ 10,000 to 15,000 డెఫినెట్గా అయితే మెజారిటీ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం నాకు అక్కడ 3,000 వచ్చింది. ఈసారి ఇంకా కూడా ఎక్కువ వస్తుందని నేను ఆశిస్తున్నాను. కొంచెం దూరంకి వద్దామండి. కురుపాం, సాలూరు అండ్ పార్వతీపురం. కురుపాం, గోమలక్ష్మీపురం కూడా మీకు స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది. అయితే కాస్తంత డౌట్ కురుపాం ఆ ఏరియా, ఆ సెగ్మెంట్ వరకు. సో దాన్ని ఎలా కవర్ చేస్తున్నారు? అక్కడ క్యాండిడేట్ కూడా అంటే పార్వతీపురంతో కంపేర్ చేస్తే, జోగారావు గారితో కంపేర్ చేస్తే ఈ రెండింటిలో కొంచెం టఫ్గా ఉంటుంది. దాన్ని మీరు ఎంపీ నుంచి ఏ విధంగా ఓట్లు రాబట్టుకున్నారు? యాక్చువల్లీ గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, జిఎం వలస, కురుపాం, కొమరాడ, ఈ 5 మండలాలు కురుపాంలో ఉన్నాయండి. అండ్ కొమరాడలో మేము ఇంతకుముందు పూర్ణపాడుల అభయ సొంతలకు కూడా నేను నా నిధుల నుంచి కూడా ఇచ్చాను, కానీ అది కంప్లీట్ చేయలేదు. దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉంది. అలాగే సేమ్ మళ్ళీ రిజర్వాయర్స్, 2 రిజర్వాయర్స్ కూడా ఇప్పుడు చూస్తే మనకి జంజావతి, దానికి కూడా నేను ఇంతకుముందు సిల్క్ క్లియరెన్స్కి 10 lakhs ఇవ్వడం జరిగింది. సో ఏనుగులు బెడద కూడా ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది అక్కడ. ఒక్క ఏనుగును కూడా పట్టుకోలేదు. అండ్ డిప్యూటీ సీఎంగా చేసిన పుష్ప శ్రీవాణి గారి మీద చాలా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. అండ్ అది కూడా ఇంకొకటి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, డిప్యూటీ సీఎంగా ఈవిడున్న అండ్ డిప్యూటీ సీఎంగా రాజేందర్ గారు ఉన్న అక్కడ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి గారిని ఎన్నిసార్లు కలిశారు? అసలు కలిసి ఒక్క ఇష్యూ అన్నా రిప్రజెంట్ చేశారా? ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండి గిరిజనులకు ఎలాంటి మేలు చేశారంటే శూన్యం కనిపిస్తుంది మళ్ళీ. సో కేవలం ఒక మామూలు సాదాసీదా మహిళగా 2014లో నాతో పాటు కంటెస్ట్ చేసిన పుష్ప శ్రీవాణి గారు ఈరోజు వేల కోట్లకి ఎలా పాడగలుగుతారో జనాలు కూడా చూశారు. సో ప్రజల్లో కూడా చాలా చాలా నెగిటివిటీ ఉంది. అండ్ జగదీశ్వరి ఒక సామాన్యమైన గిరిజన మహిళ, ఒక టీచర్గా ఉంది. ఆమె చాలా చాలా ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు. అండ్ నేను కూడా అక్కడ కురుపాంలో గరుగుబిల్లిలో పెద్ద ర్యాలీ చేసాము. కురుపాం కూడా వెళ్ళాము. అండ్ కురుపాంలో ఉన్న వీరేష్ చంద్రదేవ్ గారు, కిషోర్ చంద్రదేవ్ గారు బ్రదర్ సన్, ఆయన కూడా అంటే యాస్పిరెంట్గా ఉన్నా కూడా ఈరోజు యాస్పిరెంట్గా ఉన్న వాళ్ళు అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి అన్ని చోట్ల కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ ప్రజల్లో అయితే ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఓటు వేయాలి, ఒక సామాన్యమైన మహిళ వచ్చింది అని చెప్పి ఒక హైప్ ఉంది. అండ్ పార్వతీపురం చూసామంటే పార్వతీపురంలో కూడా కొత్త అభ్యర్థి వచ్చారు, విజయ్ చందర్ అని. సో జోగారావు గారి మీద అయితే ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయంటే అన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. సో రౌడీయిజం, గుండాయిజం, రకరకాలైన ఎలిగేషన్స్ ఉన్నాయి. సో పార్వతీపురం కూడా చాలా బాగుంది. బట్ ఇంకా కూడా వర్క్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మేము కూడా చెప్పాము అది.
ఈ కాన్స్టిట్యున్సీస్ నేను ఏవైతే మాట్లాడుతున్నానో అన్నిటిలో కూడా నెక్స్ట్ 10 డేస్లో ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ కమలం పువ్వు గుర్తు అయితే ప్రతి ఇంటికి వెళ్ళింది. మహిళా మోర్చా దగ్గర నుంచి ప్రతి మహిళలు గ్రూప్స్ కింద ఏర్పడి ప్రతి ఒక్క ఇంటింటికి చివరికి హిల్ టాప్ విలేజెస్కి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి నరేంద్ర మోడీ గారి సంక్షేమం కానీ, నరేంద్ర మోడీ గారితో ఎలాంటి అభివృద్ధి సాధించగలం, నరేంద్ర మోడీ గారు ప్రతి బిందువు గిరిజనులకి చేర్చాలనుకుంటున్న ఆయన ఆలోచన కూడా మేము తీసుకెళ్ళగలుగుతున్నాము. సాలూరులో కూడా నేను ఆల్రెడీ మాట్లాడాను, నేను సంధ్యారాణి గారు కంటెస్ట్ చేస్తున్నారు అక్కడ కూడా రాజేందర్ గారి మీద చాలా నెగిటివిటీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంటే ఇప్పుడు వరకు కూడా అభివృద్ధి గురించి ఈ ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో వైఎస్ఆర్సీపీ నుంచి ఒక్కరు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఒక్క ప్రెస్ మీట్ కూడా లేదు, ఒక్క స్టేట్మెంట్ కూడా లేదు. అంటే ఎంత వెనకబడిపోయామన్నది ప్రజల్లో కూడా అర్థమైంది. మేడం, ఇక పాడేరు వరకు చూసుకుంటే 14 మండలాలు టోటల్లీ టఫ్ ట్రైబల్ కమ్యూనిటీ ఉన్న ఏరియాస్. సో అంటే ఈ అరకు సంబంధించి చూస్తే అరకు కలిపి ఈ మండలాలని ఏ విధంగా మీరు కవర్ చేస్తున్నారు? ఎందుకంటే హిల్ టాప్ ఏరియాస్ ఎక్కువ ఇక్కడే ఉన్నాయి, రోడ్లు కూడా వసతులు లేనివి చాలా వరకు. ఇప్పటికే ఐటీడీఏ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు జరిపాయని చెప్తున్నది కానీ గవర్నమెంట్ ఇప్పటికీ కూడా సరైన వస్తువులు లేకుండా డోలీ మోతలు ఇప్పటికీ ఉన్నాయి. సో దాన్ని మీరు ఏ విధంగా ఆ ఏరియాలో మీరు అట్రాక్ట్ ఎలా చేసుకుంటున్నారు? అరకు ప్రాంతానికి యాక్చువల్లీ గుర్తింపు తెచ్చుకున్నది నేను ఎంపీగా ఉన్నప్పుడు. గీత అంటే అరకు, అరకు అంటే గీత అన్నట్టు వెళ్ళాను. సో చాలా రకాలైన అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ టూరిజం పరంగా అక్కడ యువకులకి ఎంప్లాయ్మెంట్ రావడానికి, ఉపాధి కల్పించడానికి కానీ, ఇండస్ట్రీస్ పెట్టడానికి కానీ అప్పట్లో చాలా ట్రై చేయడం జరిగింది. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఆగినాయి, కానీ కొన్ని ముందుకు తీసుకెళ్ళగలిగాం. అంటే గ్లాస్ ట్రైన్ ఉన్నప్పుడు నా టర్మ్లోనే వచ్చింది. అండ్ అరకు ప్రాంతం గురించి చెప్పాలంటే అండి, బీజేపీకి అక్కడ చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో కంప్లీట్ రాష్ట్రం తీసుకుంటే అరకు అసెంబ్లీలో మాకు పోలింగ్ బూత్కి కూడా 12 మెంబర్ కమిటీస్, పేజ్ కమిటీస్ కూడా ఉన్నాయి. ఎవ్రీ పేజ్ కమిటీ ఉంది. సో దాన్ని బట్టి మేము యాక్చువల్లీ ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ అరకు పాడేరు కూడా ఉంది. 2 చోట్లకి బీజేపీ అయితే కొన్ని ఎంపీటీసీలు గెలిచాము, కొన్ని జడ్పీటీసీ గెలిచాము, అండ్ సర్పంచెస్ ఉన్నారు. ప్రజాప్రతినిధులు ఓన్లీ బీజేపీలోంచి ఎన్నికైన ప్రజాప్రతినిధి మీటింగ్ పెడితే 150 మంది వచ్చారు. సో చాలా పెనిట్రేట్ అయ్యాం. 2-3 ఇయర్స్గా కూడా అరకులో చాలా మంచి వర్క్ జరిగింది, అరకు పాడేరు. సో అరకు నుంచి నాకు అడ్వాంటేజ్ 2 సింబల్ ఒకటే. సో కమలం పువ్వు చాలా అగ్రెసివ్గా వెళ్తుంది. అండ్ పాంగి రాజారావు గారు కూడా చాలా అంటే డెడికేటెడ్ వర్కరు, కమిటెడ్ పర్సన్. సో కంప్లీట్గా ఆయన 24 గంటలు అంటే 24 గంటలు కూడా తిరుగుతున్నారు. కాబట్టి అరకు 100% గెలుస్తాము. అండ్ పాడేరు కూడా ఇప్పుడు మొన్న కొంచెం డిస్టర్బెన్స్, సీటు మార్చడం జరిగింది. బట్ స్టిల్ గిడ్డీశ్వరి ఆల్రెడీ అక్కడ ఇన్ఛార్జ్గా చేశారు, ఆవిడ కూడా ఫర్మ్గానే వెళ్తున్నారు. సో అక్కడ కూడా 100% గెలుపు అవకాశాలు అయితే 100% ఉన్నాయి. ఇంకా రంపచోడవరం లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ నా నేటివ్ కాన్స్టిట్యున్సీ అడ్డదిగల మండలం, తిమ్మాపురం నా గ్రామం. కాబట్టి అక్కడ యాక్చువల్లీ నా నేటివ్ కాబట్టి నేను ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది చాలా కొన్ని రోజులు గత సంవత్సరాలుగా. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్లో కూడా నేను రంపచోడవరం, అరకు, పాడేరు మూడిట్లకి కూడా సర్వీసెస్ యూత్ని యాక్టివేట్ చేసి మళ్ళీ మా గీతా సొసైటీ నుంచి ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఇవన్నీ పంపించడం జరిగింది. చాలా వర్క్ చేస్తున్నాం గత 3 ఇయర్స్గా. అండ్ అక్కడ చూస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా మిరియాల శిరీషాదేవి, ఆ అమ్మాయి అంగన్వాడీ టీచర్, అంటే చాలా సర్వసాధారణమైన కోయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. సో కోయలకి అక్కడ సీట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, ఎందుకంటే మేజర్ చంక్ ఆఫ్ పాపులేషన్ ఉన్నారు. అండ్ ఆ కమ్యూనిటీని ఎప్పుడు అన్ని పార్టీలు నిర్లక్ష్యం చేశారు అన్న భావన కూడా ప్రజల్లో ఉంది. సో ఆ అమ్మాయి అండ్ నాలెడ్జబుల్, అండ్ చాలా నాలెడ్జబుల్, ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడినా అనగ్రంగా మాట్లాడగలదు. అండ్ కరెక్ట్ పర్సన్. ఇప్పుడు వరకు గిరిజనులు ఎప్పుడు ఎవరొకళ్ళు గుప్పిట్లో పనిచేస్తారు అన్నదానికి ఈరోజు ఆ అమ్మాయి డెఫినెట్గా దానికి ఒక ఆన్సర్ చెప్తుంది. ఆ అమ్మాయి ఖచ్చితంగా చాలా చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో, డెడికేటెడ్గా ఒక పెద్ద లీడర్గా ఎదిగే అవకాశం ఉంది ఆ అమ్మాయి. ఎందుకంటే చాలా స్ట్రాంగ్, చాలా అవగాహన ఉంది. అండ్ ఆ అమ్మాయి గట్టిగా పనిచేస్తుంది. అండ్ 11 మండలాలు లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ద స్టేట్. ముంపు మండలాలు ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి, పోలవరం ప్రాజెక్ట్ ఉంది. బేసికల్లీ అన్నిటికన్నా యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ గట్టిగా ఉంది. అండ్ అనంత్ ఉదయ్ భాస్కర్ అన్నవాడు మాకు స్టార్ క్యాంపెయినర్ అక్కడ. ఎందుకంటే డోర్ డెలివరీ చేసి దళితుల్ని ఎలా తొక్కి పెట్టాలి, అతను గత 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలను కూడా ఎట్లా గుప్పిట్లో పెట్టుకుని అక్కడ ఆడిస్తున్నాడు, ఏమేమి మాఫియాలు చేస్తున్నాడు, శాండ్, మైన్, మొత్తం ప్రజల జీవితాలని, విమెన్ ట్రాఫికింగ్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి రకరకాలైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు. కాబట్టి
మేము కూడా అతను ఎక్కడికి వెళ్తున్నా తరిమి కొడుతున్నారు, జనాలే తరిమి కొడుతున్నారు, మేము చెప్పేది లేదు. కానీ ఉన్న సమస్యల్ని డెఫినెట్గా ప్రజల్లో తీసుకెళ్ళి అక్కడ కూడా 100% మేము విజయం సాధిస్తామని చెప్పి నేను నమ్ముతున్నాను. కాన్స్టిట్యున్సీ మొత్తం అవర్ సైడ్ కొత్తపల్లి గీత గారికి ఎవరు అపోనెంట్ అంటే 4 ఉమ్మడి జిల్లాలలో రంపచోడవరం నుంచి మొదలుపెట్టి అటు మనం పాలకొండ వరకు వెళ్తే అపోనెంట్ ఎవరు? వైఎస్ఆర్సీపీయా లేకపోతే సిపిఐ లేకపోతే ఎవరు స్ట్రాంగ్ ఒపోనెంట్ అనుకుంటున్నారు మీరు? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ కోటలాగా ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ అపోనెంట్ అంటాను. కానీ ఈరోజు ఎలక్షన్స్ చూస్తేనండి జనాల్లోకి వెళ్తుంటే అంటే చాలామంది గిరిజనులు జగన్ గారితో ఉన్నారు అని అంటారు. అంటే ఆ క్లౌడ్స్లోనే ఉండనివ్వండి. ఎందుకంటే గిరిజనులు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు అని చెప్పి దే ఆర్ టేకింగ్ ట్రైబల్స్ ఫర్ గ్రాంటెడ్. అంటే మనకు పర్వాలేదు, మనం ఏం చేసినా సాగుతుంది, వీళ్ళని మనం ఎలా అయినా మోసం చేయొచ్చు, వాళ్ళ అమాయకులు అని అనుకుంటున్నారు. కానీ అమాయకులు కాదు ప్రజలు. నేను నా పర్యటనలో నేను గమనించింది ఏంటంటే నేను వెళ్ళి అమ్మ మీకు ఇలా మోసం చేశారు అని చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళే వచ్చి అమ్మ మమ్మల్ని ఇలా మోసం చేశారు అని చెప్పే పరిస్థితి ఈరోజు ఉంది మా ప్రాంతంలో. సో ట్రైబల్స్ చాలా ఇంటెలిజెంట్ అండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్లెయిన్ ఏరియాలో ఎలక్షన్ వేరు, ట్రైబల్ ఏరియాలో ఎలక్షన్ వేరని. ఎందుకంటే వాళ్ళు చాలా అవగాహనతో ఉంటారు, వాళ్ళు చాలా తెలివితేటలుగా కూడా ఓటు వేస్తారు. మీరు చూస్తే చాలా కాన్స్టిట్యున్సీల్లో యాక్చువల్లీ 60% ఏదైతే సిటీస్లో ఉన్నాయో 55-60% ఓటు జరుగుతుంది. వేరేజ్ నా కాన్స్టిట్యున్సీలో 74% ఓటు వరకు వెళ్తుంది. అసలు హిల్ టాప్ ఏరియాస్ నుంచి కిందకి దిగడమే కష్టం అట్లాంటిది. అండ్ రెండోది చూస్తున్నారు, మీరు చూస్తే దేశంలో 46 కాన్స్టిట్యున్సీస్ ట్రైబల్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. చాలామంది క్రిస్టియన్ పాపులేషను ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో నేనేం చెప్తున్నానంటే ట్రైబల్ కాన్స్టిట్యున్సీస్లో 90% క్రిస్టియన్స్ డామినెన్స్ ఉన్న ఏరియాసే. కానీ 46 కాన్స్టిట్యున్సీస్లో 37 కాన్స్టిట్యున్సీస్లో బీజేపీ అధికారంలో ఉంది. ఈరోజు కాంగ్రెస్ ఒక్కచోటే అధికారంలో ఉంది, మిగతా అన్ని రీజనల్ పార్టీస్ ఒక్కటొక్కటే ఉన్నాయి. సో 37 కాన్స్టిట్యున్సీస్ ఆదివాసుల కాన్స్టిట్యున్సీ బీజేపీ అధికారంలో ఉందంటే గిరిజనులకి నరేంద్ర మోదీ గారి మీద ఉన్న ప్రేమ ఏ పార్టీతో మీకు అర్థమవుతుంది. అండ్ అది సెకండరీ. అంటే చాలామంది దళితులు కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దళితులందరూ కాంగ్రెస్ తోటి ఉన్నారు అని అంటారు, అదొక స్టేట్మెంట్. కానీ 86 కాన్స్టిట్యున్సీస్ ఉంటే దేశంలో 48 కాన్స్టిట్యున్సీస్లో మళ్ళీ బీజేపీ పవర్లో ఉంది. అంటే 50% పైన పవర్లో ఉంది. కాంగ్రెస్ 5 కాన్స్టిట్యున్సీల్లోనే పవర్లో ఉంది. అంటే దళితులు గిరిజనులు ఈరోజు బీజేపీకి పట్టం కడుతున్నారు. 100% ప్రజలకి బీజేపీ చిత్తశుద్ధి అర్థమవుతుంది. మతతత్వ పార్టీ కాదు బీజేపీ, కేవలం ప్రజలు శ్రేయస్సును కోరే పార్టీ అని ప్రజలు తెలుసుకుంటున్నారు. 100% బీజేపీ విజయ బావుట ఎగరేస్తుంది. ఇది మొత్తం మీద చూస్తే కొత్తపల్లి గీత గారు ఖచ్చితంగా అపోనెంట్ వైసీపీ అనే చెప్తున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ నుంచి తాను విజయ బావుట ఎగరవేస్తానని ఆవిడ చెప్తున్నారు.